విజయవాడ విపత్తు చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. భారీ వర్షాలు, వరదల కారణంగా అపారమైన నష్టం జరిగింది. కనీవినీరుగా నష్టం జరిగింది. 19 మంది మృతి చెందారు, 2 గల్లంతయ్యారు. 4,26,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 39,946 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 136 పశువులు చనిపోయినాయి. 59,700 కోళ్ళు చనిపోయినాయి. 1808 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 73 చెరువులకు గండ్లు పడ్డాయి. కాబట్టి అపారమైన నష్టం, కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ముందు జాగ్రత్త తీసుకోవడంలో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు కనిపిస్తూ ఉంది. 28వ తారీఖునే భారీ వర్షాలు వస్తాయి, బుడమేరు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే కొంత కారణంగా కనపడతా ఉంది. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క రిలీఫ్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. 176 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 171 వైద్య శిబిరాలు, 134 పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 108 పవర్ బోట్సు, 283 మంది గజ ఈతగాళ్ళు, 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ, ఎంత చేసినప్పటికీ ఈ జరిగిన నష్టాన్ని పూడ్చలేము. ఈ ఆపత్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విజయవాడ విపత్తును జాతీయ విపత్తుగా కేంద్రం పరిగణించి వెంటనే కేంద్ర బృందాలను పంపి ఇక్కడ పరిశీలన చేసి వీలైనంత త్వరగా, ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఈ యొక్క బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని, ఇందులో ఏమాత్రము ఆలస్యం చేయొద్దని మానవతా దృక్పథంతో ఇది ఒక పుణ్య కార్యక్రమం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం పుణ్య కార్యక్రమం, ఇది ఒక పుణ్య కార్యక్రమంగా భావించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.